ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి బీ ఫార్మసీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేటివి అయితే రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. డౌట్ అయితే అన్న మాకు వచ్చిన కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటివి ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాలా వద్దా ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. గైస్ నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీకు అనుకున్న కాలేజ్ రాలేదు, మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ మీరు అనుకున్నది కాదు, మీకు వేరే కాలేజ్ కావాలి. ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది సబ్మిట్ చేయండి. ఇంకా వాళ్ళు ప్రెషర్ పెడితే మాత్రం డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి లేదంటే ఫైన్ పడుతుంది ఈ విధంగా అంటే మాత్రం ఇంకా మేము ఇంటర్మీడియట్ కాలేజ్లో అయితే సర్టిఫికేట్ తెచ్చుకోలేదు సార్ ఈ విధంగా అయితే చెప్పి జస్ట్ మీరు వీలైనంత వరకు గైస్ జిరాక్సెస్ మాత్రం ఇవ్వండి. జిరాక్స్ కాపీస్ 2 సెట్స్ కావాలంటే ఇవ్వండి. అంతేగాని మీరు డైరెక్ట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వకండి. నా సజెషన్ అయితే ఇదే. ఎందుకంటే మీకు మీరు అనుకున్న కాలేజ్ అదే అయితే ఫైనల్గా నేను ఈ కాలేజ్లోనే జాయిన్ అవుతాను, పర్వాలేదు నాకు ఈ కాలేజ్ ఇలా అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు గుడ్ ఖచ్చితంగా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీకు వచ్చిన కాలేజ్లో సబ్మిట్ అయితే చేసేయండి. ఎవరికైతే ఎక్స్పెక్టెడ్ కాలేజ్ రాలేదో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మ్యాక్సిమం ట్రై చేయండి జిరాక్సెస్ ఇచ్చేకి. ఎందుకంటే ఇన్ కేస్ మీకు వేరే కాలేజ్ వస్తే మాత్రం ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అస్సలు మీకు డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వరు. డౌట్ ఉంటే కామెంట్ చేయండి మామ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.